బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. కాసేపట్లో సింగపూర్ వెళ్లబోతున్నారు చిరంజీవి దంపతులు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ చిన్న కుమారుని చూసేందుకు సింగపూర్ కి వెళ్తూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానంలో ఇప్పటికే సింగపూర్ బయలుదేరారు. సింగపూర్ రివర్ వాలీలో ఉన్న టొమాటో కుకింగ్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. చిన్న పిల్లలకు వంటల పాఠాలు చెప్పే స్కూల్ అది. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకుతో పాటు మరో 14 మంది చిన్నారులు, 4 పెద్దవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు శంకర్ చేతులు, కాళ్ళకి గాయాలయ్యాయి. ప్రెజెంట్ అక్కడే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో సింగపూర్ వెళ్లనున్నారు చిరంజీవి దంపతులు. సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డారు. సో ఆ కుమారుడిని చూసేందుకు సింగపూర్ కి బయలుదేరి వెళ్తూ ఉన్నారు చిరంజీవి దంపతులు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్టార్ట్ అయ్యి వెళ్లారు. ఇప్పుడు సింగపూర్ కి చిరంజీవి దంపతులు కూడా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నారు. అసలు కుమారుడి పరిస్థితి ఎలా ఉంది అన్న ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మన దగ్గర? సౌజన్య, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉన్నారు. కాసేపట్లో ఇక్కడ నుంచి సింగపూర్ కు బయలుదేరి వెళ్ళనున్నారు. వెళ్ళే క్రమంలో మీడియాతో కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అఫీషియల్ ఇన్ఫో కూడా పెట్టారు. తను మీడియాతో మాట్లాడి అక్కడ ఇప్పటికే కుమారుడి యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారు కాబట్టి దానిపైన ఒక అప్డేట్ ఇచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. సో నెక్స్ట్ చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ కు వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా సింగపూర్ కు వెళ్తారు. సో పవన్ అదేవిధంగా చిరంజీవి ఇద్దరు కలిసి వెళ్తారా లేకపోతే విడివిడిగా వెళ్తారా అనేది ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం 7:15 కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మరి కాసేపు ఇంకొక 10-15 నిమిషాల్లో జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నివాసం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్తారు. ఒకవేళ చిరంజీవి దంపతులు కూడా అదే ఫ్లైట్ లో వెళ్లాల్సి ఉంటే మాత్రం వాళ్ళు కూడా అదే సమయానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రీచ్ అవుతారు. మొత్తం అందరూ కలిసి అటు చిరంజీవి దంపతులతో పాటు ఇటు పవన్ దంపతులు కూడా కలిసి సింగపూర్ కు వెళ్లే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటికే గాయపడినటువంటి పవనోవిచ్ కి అటు కాళ్ళు చేతులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. తను అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు కొన్ని గంటలు అవుతుంది కాబట్టి ప్రమాదం జరిగిన తర్వాత తనకున్నటువంటి యోగక్షేమాలన్నిటిపైన కూడా వివరాలు సేకరించారు అటు పవన్ తో పాటు చిరంజీవి కూడా. సో ప్రస్తుతం పవన్ మీడియాతో మాట్లాడితే కానీ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమాదంలో ఏ మేరకు తన కొడుకు కుమారుడికి గాయాలయ్యాయి, ఎంత మేర గాయాలు ఉన్నాయి, లేకపోతే ప్రస్తుతం తన కండిషన్ ఏ విధంగా ఉంది, ఒకవేళ పరిస్థితి తీవ్రంగా ఏమైనా గాయాలయ్యాయా లేకపోతే వెంటనే కోలుకునే అవకాశం ఉందా, దానిపైన ఒక అప్డేట్ ఇచ్చి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కుమారుడికి గాయాలయ్యాయి అనడంతో అభిమానులంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో అని ఉదయం నుంచి ఆందోళన చెందుతున్నారు కాబట్టి తన ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తను ఒక ధైర్యం చెప్పి వెళ్లే అవకాశం అయితే మనకు కల్పిస్తుంది. సో ప్రస్తుతం పవన్ కాసేపట్లో వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. తనకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు పవన్ అనే దానిపైన కూడా క్లారిటీ వస్తుంది. అంటే రవి, యాజ్ యు సెడ్, ఇంకా బయలుదేరి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా తన ఫ్యాన్స్ అయితే చాలా టెన్షన్ తో ఉంటారు. బికాజ్ అతని కుమారుడికి గాయాలయ్యాయా లేదా అన్న టెన్షన్. సో వాళ్ళకి ఖచ్చితంగా క్లియర్ చేసి వెళ్తారని ఖచ్చితంగా ఉంది కాబట్టి. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారా లేదంటే వీడియో బయట ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాననే సమాచారం ఇచ్చారు. దీంతో మీడియా అంతా కూడా పవన్ ఇంటి వద్దకు చేరుకుంది. ఉదయం నుంచి అభిమానులంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఈవెన్ కొన్ని మీడియాస్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దానిపైన పుకార్లు చక్కర్లు పడుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొడుకు పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పడం, లేకపోతే మెగా ఫ్యామిలీ అంతా శోక సముద్రంలో ఉంది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేస్తున్నటువంటి తరుణంలో అభిమానులు మరింత ఆందోళనకు గురే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సన్నిహితులు కానీ లేకపోతే అటు రాజకీయ సినీ ప్రముఖులంతా కూడా పవన్ కళ్యాణ్ కు కాల్ చేసి ఆందోళన చెందుతా ఉన్నారు. దీంతో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కేవలం చేతులు కాళ్ళకు మాత్రమే గాయాలయ్యి తను చికిత్స పొందుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా అటు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లు కానీ
కానీ లేకపోతే కొన్ని డిజిటల్ న్యూస్ లో వస్తున్నటువంటి వాటన్నిటిని కూడా పవన్ దానిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సింగపూర్ లో స్కూల్లో ప్రమాదం జరిగిందో ఇప్పటికే ఆ వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో చూస్తున్నాం. చాలా మంది అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ ల్యాడర్స్ ని వేసుకొని స్కూల్ దాకా లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అద్దాలలో బ్రేక్ చేసి లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ ని బయటకు తీసుకొని వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ విజువల్స్ అన్నింటినీ కూడా చూస్తే కాస్త హారిబుల్ గా ఉన్నాయి కాబట్టి ఒక డేంజరస్ పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయని వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కుమార్ ని ఎలా రెస్క్యూ చేసి తీసుకొని వచ్చారు, లేకపోతే ప్రస్తుతం తన కండిషన్ ఏ విధంగా ఉందని చెప్పి అటు పవన్ అభిమానులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది కూడా అటు పవన్ కళ్యాణ్ కొడుకు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కూడా చాలా మంది సోషల్ మీడియాలో పెడతా ఉండడంతో కలత చెందినటువంటి అభిమానులు కానీ లేకపోతే సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ ని పరామర్శిస్తూ చాలా మంది కాల్స్ చేస్తా ఉన్నారు. దీంతో పవన్ మరింత దిగ్భ్రాంతికి లోనే అవకాశం కూడా ఉంది కాబట్టి వెంటనే తను ఇప్పుడు క్లారిటీ ఇచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే తన కుమారుడికి సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందని అక్కడ ఉన్నటువంటి వైద్యుల ద్వారా స్పందించారు. ప్రస్తుతం అక్కడ తనకు పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి సన్నిహితులు కూడా ఇప్పటికే హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. సో పవనోవిచ్ పరిస్థితి ఏ విధంగా ఉండే సమాచారాన్ని కూడా పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే చేరవేశారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇలాంటిది ఏదైతే తన పరిస్థితి విషమం లేకపోతే ఆందోళన చెందుతున్నారు అనే వాటన్నిటికీ కూడా పవన్ పులి స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తను ఇప్పుడు వెళ్తున్నటువంటి క్రమంలో చాలా దూరంగా ఉన్నాడు. తన కొడుకును దూరంగా ఉంచి చదివిస్తున్నటువంటి టైంలో చిన్న ప్రమాదం జరిగినా కూడా అటు పేరెంట్స్ కానీ లేకపోతే ఈవెన్ కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ జరిగినటువంటి ప్రమాదం పైన పెదనాన్న అయినటువంటి చిరంజీవి కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. కానీ ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ పైన పవనోవిచ్ ఉన్నటువంటి ప్రస్తుత కండిషన్ పైన క్లారిటీ ఇచ్చి వెళ్లే అవకాశం అయితే ఉంది. సౌజన్య. ఎస్ రవి, థ్యాంక్ యూ. ఈరోజు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వార్త విన్న అనంతరమే ఆ పర్యటన ముగించుకొని హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇక తన నివాసం నుంచి మరి కాసేపట్లోనే ఆయన సింగపూర్కి బయలుదేరిపోతున్నారు. ఇక మరోవైపు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్కి బయలుదేరుతున్నారు.